హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ మునక్కాయ సాంబార్ చేసుకుందాం. దీనికి ముందుగా మనం ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసి బాగా కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక కొద్దిగా కూర వడియం వేసి ఫ్రై చేసుకొని 1/4 టీ స్పూన్ మెంతులు, కొన్ని తెల్లగడ్డ పాయలు, కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాంబార్కి చిన్నవైతే టేస్ట్ బాగుంటుందండి, లేకపోయినా మనం నార్మల్ సైజు ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, కరివేపాకు, టొమాటోస్ వేసి అవి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మునక్కాయ, వంకాయ ముక్కలు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 గ్లాసుల నీరు పోసుకొని 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలండి. వెజిటబుల్స్ మెత్తగా ఉడికిన తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని అందులో వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోగా మనం కుక్కర్లో ఉడికించిన పప్పును మెదుపుకొని ఇందులో పోయాలి. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయాయేమో చూసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి నిమిషం తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.